హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆఫ్టర్ లాంగ్ టైం అండి లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం అయితే. ప్రతిసారి హోలీ పండుగకి అయితే చాలా ఎంజాయ్ చేస్తామండి, కానీ ఈసారి అయితే ఇంకా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది నాకైతే. సర్లే కానీ దొంగలా డోర్ పక్కన నిల్చొని నువ్వేం చేస్తున్నావు అక్క అని అనుకుంటారేమో. యాక్చువల్లీ సంతోష్కి తెలియకుండా నేను కలర్స్ పూద్దాం అనుకున్నాను. నేను విండోలో నుంచి చూసాను తను వస్తున్నాడు పైకి, ఇంకా అందుకే డోర్ చాటున నిల్చున్నాను కలర్స్ పట్టుకొని. ఆల్రెడీ స్టెప్స్ ఎక్కుతున్నాడు కదా, తొందరనే వస్తాడు అనుకున్నాను, కానీ 15 minutes దాకా అక్కడే నిల్చున్నానండి. ఇంకా అసలే రావట్లేదు. మధ్యలో దొంగలాగా తొంగి చూస్తున్నాను. తెలియకుండా కలర్స్ పూద్దాం అనుకున్నాను, కానీ నేను ఒక ప్లాన్ వేసుకుంటే మా అల్లుడు అయితే ఆ ప్లాన్ మొత్తం చెడగొట్టాడండి. నేను డోర్ పక్కన కలర్స్ పట్టుకొని నిల్చున్నానని ఆల్రెడీ బాల్కనీలోకి వెళ్లి వాళ్ళ మామయ్యకి అయితే చెప్పాడు. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టే అమాయకుల్లా కూర్చున్నాడు. ఆల్రెడీ సంతోష్ కి తెలిసిపోయింది కదా వానపాము లాగా ఎలా వస్తాడో చూడండి మెల్లగా. యాక్చువల్లీ నేను రియాన్స్ చెప్తాడేమో వాళ్ళ డాడీకి అనుకున్నాను, కానీ నా ప్లాన్ అంతా మా అల్లుడు చెడగొట్టాడు. ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయాను కలర్స్ పూద్దామని. ఇంకా వద్దంటే ఎలా ఊరుకుంటాను చెప్పండి. ఇంకా మెల్లగా చెప్తున్నాడు తర్వాత పూసుకుందాంలే అనేసి. ఇంకేముందిలే, నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ చేశాడు మా అల్లుడు అయితే. ఇంకా సంతోష్ కి చెప్పాడని తెలియగానే అప్పుడు నా ఫీలింగ్ అయితే ఇలాగే అనిపించింది అప్పుడు నాకు కూడా. హ్యాపీ హోలీ చెప్పండి, హాయ్ చెప్పండి. అదే కలర్ కావాలా? ఏం కాదు బడే ఇచ్చినా ఎట్టుతున్నారా? కింద పడుతుంది, అది కింద పడుతుంది. వద్దిటి ఇటు ఇటు చాలిటి చాలని చెప్పినా కదా, చాలుగా మరి జ్యోతతో కొడుతుంది. ఇటు ఇటు బాక్స్ ఇటు చాలు, నువ్వు మళ్ళీ కింద పడబోతావు. బాయ్. మళ్ళా